Good morning. Today we are going to discuss the endocrine system. Entire endocrine system we will be divided into two parts. So now let's focus on the part 1. So in this part 1, we have learned about the animal hormones. Okay. So the previous chapters we are discussed about the nervous system and how the information can be transmitted from sensory organs to the brain and brain to the effector organs via electrical signals. Okay, so that is the concept of nervous system. And the next one, in multicellular organisms, if fast responses to stimuli are made, then the transmission of information must happen very quickly. Okay, so సాధారణంగా మనకి జంతువుల్లో ఎలా అంటే ఈ యొక్క నర్వస్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే బాహ్యంగా వచ్చే అంటే పరిసరాల్లో వచ్చే మార్పులను అవి జీవిలో ఉండే ఆ యొక్క కేంద్రీయ నాడీ వ్యవస్థకు ఎలా సరఫరా చేస్తుంది, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేస్తుంది, మళ్ళా ఆ యొక్క మెదడు లేదా వెన్నెపాము నుంచి వచ్చిన ఆ యొక్క సిగ్నల్స్ అనేవి మళ్ళీ ఎలా ఎఫెక్టర్ ఆర్గాన్స్ కి రీచ్ అవుతుంది అనే కాన్సెప్ట్ గురించి మనం మన యొక్క పాత క్లాసెస్ లో మనం నేర్చుకున్నాం. సో ఈ రోజు మనం నేర్చుకోబోయే ఈ యొక్క ఎండోక్రైన్ సిస్టమ్ లో ముఖ్యంగా ఈ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అయినా అంటే ఈ హైయర్ యానిమల్స్ లో కానీ లేదంటే ఇంకా కొన్ని లోవర్ ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్ లో ఈ యొక్క నర్వస్ సిస్టమ్ అనేది అంత ఫాస్ట్ గా రెస్పాండ్ కాదు. మీన్స్ అంత ఫాస్ట్ గా రెస్పాండ్ కాదు ఇన్ ద సెన్స్ అంటే ఏంటంటే సో ప్రతి ఒక్క స్టిమ్యులైకి చాలా వేగంగా రెస్పాన్స్ అనేది చూపించాలి. సో ఇది ఎలా జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ భాగంలో అయితే మనకి ఈ యొక్క స్టిమ్యులస్ అనేది జరిగిందో ఆ పర్టికులర్ ప్రాంతానికి మాత్రమే ఇంపల్సెస్ అని వెళ్తాయి. బట్ ఇంకా లోవర్ రీజన్స్ లో ఉండే సెల్స్ కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ కాదు కదా. సో అందుకోసమని నార్మల్ గా ఈ యొక్క హైయర్ యానిమల్స్ అన్ని కూడా సెపరేట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకున్నాయి. దాన్నే మనం ఎండోక్రైన్ సిస్టమ్ అని అంటాం. ఓకే, సో యూజువల్లీ ద ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఆర్ అన్ ఎక్సలెంట్ మీన్స్ ఫర్ దిస్. సాధారణంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్ గా క్విక్ గా రెస్పాండ్ కావాలంటే మనకి ఈ యొక్క ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అంటే నర్వ్ ఇంపల్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. బట్ ఇన్ సర్టెన్ లిమిటేషన్స్ అసోసియేటెడ్ విత్ ద యూజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. ఓకే, అయితే ఈ యొక్క ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ద్వారా కొన్ని మనకి పరిమితులు అనేవి ఉన్నాయి. అసలు ఏంటి, ఎందుకు ఈ పరిమితులు అనేది ఏంటంటే ఒక్కొక్కటిగా చూద్దాం. సో మొదటిగా in the animal body they will not reach each and every cell, rather they will reach only those cells that are connected by nervous tissue. అంటే సాధారణంగా ఈ యొక్క వచ్చిన మార్పు అనేది అంటే పరిసరాల్లో వచ్చిన ఈ యొక్క చేంజెస్ అనేది ఏ పార్ట్ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పార్ట్ మనకి ఈ యొక్క ఉపరితలంలో ఉండే ఈ యొక్క స్కిన్ సెల్స్ తీసుకుందాం, అక్కడ ఉండే ఆ పర్టికులర్ పార్ట్ లో ఉండే సెల్స్ మాత్రమే ఆ యొక్క చేంజెస్ కి రెస్పాండ్ అవుతాయి. సో రెస్పాండ్ అయ్యి అక్కడ జనరేట్ అయిన ఆ యొక్క ఇంపల్స్ అనేది డైరెక్ట్ గా మనకి ఈ యొక్క సిఎన్ఎస్ కి వెళ్తుంది, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వెళ్తుంది. అక్కడి నుంచి వచ్చిన ఆ యొక్క రెస్పాన్స్ అనేది ఓన్లీ ఆ ఏ సెల్స్ అయితే నర్వస్ సిస్టమ్ తో అంటే నర్వస్ టిష్యూతో కనెక్ట్ అయి ఉంటాయో ఆ సెల్స్ మాత్రమే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటాయి. సో మిగతా లోపల ఉండే సెల్స్ అన్నిటికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పాస్ కాదు. అది మొట్టమొదటి లిమిటేషన్. అండ్ దెన్ కమింగ్ టు ద సెకండ్ లిమిటేషన్, after the generation and transmission of an electrical impulse, the cell takes some time to reset its mechanism for the generation and the transmission of new impulse. అంటే సాధారణంగా ఒక పర్టికులర్ ఇంపల్స్ కి అంటే పర్టికులర్ స్టిమ్యులస్ కి రెస్పాన్స్ చూపించిన తర్వాత మరలా అది సాధారణ స్థితికి రావడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది అక్కడ ఉండే పర్టికులర్ సెల్స్ అనేవి కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సెల్స్ కెనాట్ కంటిన్యూలీ క్రియేట్ అండ్ ట్రాన్స్మిట్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మన బాడీలో ఉండే సెల్స్ అనేవి కంటిన్యూస్ గా అంటే వెంటనే ఈ యొక్క స్టిమ్యులస్ కి ఇంపల్సెస్ ని క్రియేట్ చేయలేవు. ఎందుకు క్రియేట్ చేయలేవు అంటే ఒక ఇంపల్స్ రీచ్ అయిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక వేడి వస్తువు మనం పట్టుకునేటప్పుడు సో మన చేతిని వెనక్కి తీస్తున్నాం. సో ఈ యొక్క ఎఫెక్టర్ ఆర్గాన్ అనేది ఆ వేడి వస్తువుని తాకటం అనే ఆ యొక్క చేంజెస్ ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ దేనికి పాస్ చేస్తుంది, మనకి సిఎన్ఎస్ కి పాస్ చేస్తుంది. అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది అగైన్ ఈ యొక్క ఎఫెక్టర్ ఆర్గాన్ చూపించడం వల్ల వెంటనే ఇది ఏమవుతుందంటే ఇట్ షో సమ్ రెస్పాన్స్. అది
చేతిని వెనక తీసుకునే ఆ యొక్క పనిని అది చేస్తుంది. మరలా వెంటనే ఇంకొక ఇంపల్సెస్ ని లేదంటే వెంటనే ఇంకొక స్టిమ్యులస్ ని ఈ యొక్క ఎఫెక్టర్ ఆర్గాన్స్ కానీ లేదంటే అక్కడ ఉండే సెన్సరీ ఆర్గాన్స్ కానీ రిసీవ్ చేసుకోవడానికి కొంత టైం అనేది పడుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ఆ సెకండ్ లిమిటేషన్. మీన్స్ ద సెకండ్ లిమిటేషన్ ఈస్ it takes some more time to reset its mechanism for the generation and the transmission of new impulse. అంటే ఒక ఇంపల్స్ జనరేట్ అయిన తర్వాత మరలా కొత్త ఇంపల్స్ జనరేట్ చేయడానికి ఇది కొంత సమయాన్ని తీసుకుంటుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద టూ లిమిటేషన్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ టు ద నర్వస్ సిస్టమ్. సాధారణంగా ఈ యొక్క నర్వస్ సిస్టమ్ కి అసోసియేట్ అయిన రెండు లిమిటేషన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏ సెల్స్ అయితే నర్వస్ టిష్యూతో కనెక్షన్ కలిగి ఉంటాయో ఆ సెల్స్ మాత్రమే ఈ యొక్క ఇంపల్సెస్ ని రిసీవ్ చేసుకుంటాయి. వాటి క్రిందన ఉండే మిగతా సెల్స్ కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పాస్ కాదు. అది మొట్టమొదటి లిమిటేషన్. సెకండ్ లిమిటేషన్ వచ్చేసరికి వన్స్ నర్వ్ ఇంపల్స్ జనరేట్ అయిన తర్వాత లేదంటే స్టిమ్యులస్ జనరేట్ అయిన తర్వాత మరలా అది రీసెట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఓకేనా? సో కొంత టైం పడుతుంది. ఇవి టూ లిమిటేషన్స్ ఆఫ్ nervous tissue. So there's no wonder the most multicellular organisms use another means of communication between cells known as chemical coordination. So ఈ టూ లిమిటేషన్స్ నుంచి ఓవర్కమ్ చేయడానికి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఒక సెపరేట్ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకున్నాయి. అంటే ఒక సెపరేట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకున్నాయి. సో దాన్నే మనం కెమికల్ కోఆర్డినేషన్ అంటారు. ఓకే? సో కెమికల్ కోఆర్డినేషన్ అంటే ఏంటంటే ఇది ఒక ఆల్టర్నేట్ సిస్టమ్ ఫర్ ద నర్వస్ టిష్యూ. అంటే నర్వస్ సిస్టమ్ కి ఇది ఒక ప్రత్యామ్నాయం మాత్రమే. నెక్స్ట్, ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ద స్టిమ్యులేటెడ్ సెల్స్ రిలీజ్ ఏ కెమికల్ కాంపౌండ్ విచ్ డిఫ్యూజెస్ ఆల్ అరౌండ్ ద ఒరిజినల్ సెల్. సో సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ లో వచ్చే ఈ యొక్క చేంజెస్ అంటే ఆ యొక్క ఇరిటబిలిటీ రియాక్షన్స్ కి అక్కడ ఉండే పర్టికులర్ టిష్యూ అనేది రెస్పాన్స్ అవుతుంది. సో రెస్పాన్స్ షో చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అనేది అగైన్ ఎక్కడికి పాస్ అవుతుంది? సిఎన్ఎస్ పాస్ అవుతుంది. సిఎన్ఎస్ నుంచి వచ్చిన ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఓకే మళ్ళా ఆ టిష్యూకి వచ్చి అంటే కరస్పాండింగ్ అంటే ఏ టిష్యూ అయితే కెమికల్ మెసెంజర్ గా ఉపయోగపడుతుందో కెమికల్ కోఆర్డినేషన్ చేస్తుందో ఆ టిష్యూకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. అలా ఇన్ఫర్మేషన్ పాస్ అయిన వెంటనే ఆ పర్టికులర్ సెల్ అనేది అంటే ఆ పర్టికులర్ టిష్యూ అనేది కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసి ఏం చేస్తుంది అక్కడ? సో మనకి ఇన్ఫర్మేషన్ అంతటిని పాస్ చేస్తుంది. ఇలా పాస్ అయిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో బాడీలో ఉండే ఆ రిమైనింగ్ సెల్స్ అన్నిటికి కూడా పాస్ అవుతుంది. ఓకేనా? సో ఇది కెమికల్ కోఆర్డినేషన్ లో ఉండే ఒక మంచి పాయింట్. నెక్స్ట్, ఇఫ్ అదర్ సెల్స్ హ్యావ్ స్పెషల్ రిసెప్టార్స్ ఆన్ ద సర్ఫేసెస్ టు డిటెక్ట్ దిస్ కాంపౌండ్. ఓకే, సో వన్స్ ఇలా జనరేట్ అయిన తర్వాత అంటే ఒక పర్టికులర్ సెల్ అనేది మన బాడీలో ఈ యొక్క కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది. సో ఇలా రిలీజ్ అయిన ఈ కెమికల్స్ అనేవి ఏ సెల్ మీద అయితే యాక్షన్ చూపించాలో అంటే ఏ టిష్యూ మీద అయితే యాక్షన్ చూపించాలో ఆ టిష్యూ సర్ఫేస్ చుట్టూ కూడా కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి. ఈ రిసెప్టార్స్ ఏం చేస్తాయంటే ఈ కెమికల్ కాంపౌండ్స్ రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఆ యొక్క టిష్యూలో ఉండే అన్ని సెల్స్ కి పాస్ చేస్తుంది. ఓకే, అది then they would be able to recognize information and even transmit it. ఓకే, సో ఇదేమవుతుందంటే వన్స్ ఆ యొక్క రిసెప్టార్ సెల్స్ ఈ యొక్క కెమికల్స్ ని రిసీవ్ చేసుకొని ఏ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాయో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఆ టిష్యూలో ఉండే ప్రతి సెల్ కూడా ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ దిస్ యాక్షన్ వాస్ వెరీ స్లో. ఈ యాక్షన్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఇరిటబిలిటీ రియాక్షన్స్ కి అక్కడ ఉండే సెన్సరీ సెల్స్ అనేవి రెస్పాండ్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ కి పాస్ చేసేటప్పుడు బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అనేవి ఈ కెమికల్ మెసెంజర్స్ అంటే ఈ యొక్క కెమికల్ కాంపౌండ్స్ రిలీజ్ చేసే టిష్యూకి పాస్ చేస్తుంది. వన్స్ అలా పాస్ అయిన తర్వాత ఆ టిష్యూ ఏం చేస్తుందంటే కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ఇలా రిలీజ్ అయిన కెమికల్స్ ఆ కరస్పాండింగ్ టిష్యూ మీద ఉండే రిసెప్టార్స్ కి రీచ్ అవుతుంది. రీచ్ అయ్యి అక్కడ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తుంది. సో వన్స్ అలా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి అలా పాస్ అయిన ఇన్ఫర్మేషన్ ఆ టిష్యూలోని అన్ని సెల్స్ కి వెళ్ళడానికి ఇది కొంత టైం తీసుకుంటుంది. అందుకే ఈ యొక్క కెమికల్ కోఆర్డినేషన్ అనేది చాలా స్లోగా ఉంటుంది వెన్ కంపేర్ టు ద నర్వస్
సిస్టమ్, నర్వస్ సిస్టమ్ తో కంపేర్ చేసుకుంటే కెమికల్ కోఆర్డినేషన్ అనేది చాలా స్లోగా ఉంటుంది మనకి. The chemical compounds are known as hormones. సో ఈ యొక్క కెమికల్ కాంపౌండ్స్ ని మనం ఏమంటాం? హార్మోన్స్ అంటాం. And those are synthesized in a special place, okay, and in a special tissue. ఈ యొక్క కెమికల్ కాంపౌండ్స్ ని మనం హార్మోన్స్ అన్నాం కదా. ఈ యొక్క కెమికల్ కాంపౌండ్స్ అన్ని కూడా ఎక్కడ తయారవుతాయి అంటే, ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే, ఒక స్పెషలైజ్డ్ టిష్యూలో లేదా ఒక స్పెషలైజ్డ్ గ్లాండ్స్ లో అది సింథసిస్ అనేది జరుగుతుంది. సో వన్స్ దే ఫార్మ్ అండ్ యాక్ట్ and simply diffuses in blood to reach the area of action. సాధారణంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్ నుంచి ఆ యొక్క టిష్యూకి వచ్చిన తర్వాత, ఓకే, అంటే గ్లాండ్ సెల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, గ్లాండ్స్ కెన్ రిలీజెస్ హార్మోన్స్. ఓకే, నౌ దీస్ హార్మోన్స్ ఆర్ డైరెక్ట్లీ ఎంటర్స్ ఇంటూ ద బ్లడ్. సో బ్లడ్ లోకి డైరెక్ట్ గా ఎంటర్ అవుతుంది. ఓకేనా? ఎంటర్ అయిన తర్వాత ఏం అవ్వాలి? అండ్ ఫర్దర్ ఇట్ రీచెస్ ఆన్ ద టార్గెట్ టిష్యూ ఆర్ టార్గెట్ ఆర్గాన్. అక్కడ ఉండే టార్గెట్ టిష్యూ కానీ టార్గెట్ ఆర్గానిక్ కానీ ఈ కెమికల్ కాంపౌండ్స్ వెళ్ళి, అంటే ఈ హార్మోన్స్ అనేవి రీచ్ అయ్యి అక్కడ కొన్ని యాక్షన్స్ ప్లే చేస్తాయి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద కెమికల్ కోఆర్డినేషన్ ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఓకే, సో యూజువల్లీ ద హార్మోన్స్ ఆర్ సెక్రియేటెడ్ బై వేరియస్ ఎండోక్రైన్ గ్లాండ్స్ which are constitute the endocrine system. ఓకేనా? సో హార్మోన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి వస్తాయి. ఈ యొక్క ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏం చేస్తాయి? సో ఈ యొక్క హార్మోన్స్ ని డైరెక్ట్ గా బ్లడ్ స్ట్రీమ్ లోకి రిలీజ్ చేస్తాయి. వన్స్ అలా రిలీజ్ అయిన ఈ యొక్క హార్మోన్స్ అనేవి త్రూ బ్లడ్, అంటే బ్లడ్ ద్వారా టార్గెట్ టిష్యూకి రీచ్ అయ్యి అక్కడ పర్టికులర్ యాక్షన్ ని అది ప్లే చేస్తుంది. ఓకేనా? సో ఈ అంతటిని కలిపి ఏమంటారంటే ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు. ఓకే, so what are the chemical compounds? Here the chemical compounds are nothing but hormones. So what is the meaning of hormone? Hormone is a chemical compound. It is secreted by a specialized tissue or a specialized cells. Those are called glands. Usually the secretion of these glands are directly enters into the bloodstream and finally it reaches to the target tissue or organ. Okay, so here endocrine glands are the glands which releases chemical compounds called hormones directly into the bloodstream. It doesn't have any separate duct system for reaching of target organs. Hence endocrine glands are called ductless glands. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏంటంటే, సాధారణంగా ఇవి ఒక స్పెషలైజ్డ్ ఆర్గాన్స్, అంటే స్పెషలైజ్డ్ టిష్యూస్ కానీ లేదంటే స్పెషలైజ్డ్ గ్లాండ్ సెల్స్. ఇవి ఏం చేస్తాయి? సాధారణంగా ఇంపల్సెస్ కి అనుగుణంగా ఏం చేస్తుందంటే కొన్ని కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది. వాటినే హార్మోన్స్ అంటాం. ఈ హార్మోన్స్ అనేవి డైరెక్ట్ గా రక్తంలోకి ప్రవేశించి రక్తం నుంచి టార్గెట్ టిష్యూకి రీచ్ అవుతుంది. ఓకేనా? సో దీన్నే ఏమంటారంటే ఎండోక్రైన్ సిస్టమ్ అని అంటారు. సాధారణంగా ఎండోక్రైన్ గ్లాండ్స్ కి ఎలాంటి డక్ట్స్ అనేవి ఉండవు, అందుకే వీటిని డక్ట్లెస్ గ్లాండ్స్ అని అంటారు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ gland and the secretion hormone. Okay, so endocrine glands are ductless glands. The secretions of these glands were directly into the bloodstream. Okay, so ఇది ఇంతవరకు మనం ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ కమింగ్ టు ద ఎగ్జోక్రైన్ గ్లాండ్స్. ఎగ్జోక్రైన్ గ్లాండ్ అంటే ఏంటి? The secretion of exocrine glands are carried by ducts to a particular organ. ఎగ్జోక్రైన్ అంటే ఏంటి? ఇది కూడా కొన్ని కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది. సో ఇలా రిలీజ్ అయిన ఈ కెమికల్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? సో విచ్ హ్యావింగ్ ఎ సెపరేట్ డక్ట్ సిస్టమ్. వీటికి ఒక పర్టికులర్ డక్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ డక్ట్ సిస్టమ్ ద్వారా ఏమవుతుంది? ఆ టార్గెట్ ఆర్గాన్ కి ఇది ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ డక్ట్ గ్లాండ్స్. వీటిని ఏమంటారు? డక్ట్ గ్లాండ్స్ అంటారు. ఎగ్జాంపుల్ సెలైవరీ గ్లాండ్, లివర్. ఓకే, సో మన బాడీలో ఉండే యొక్క సెలైవరీ గ్లాండ్ ఇంకా లివర్ అనేది ఎగ్జోక్రైన్ గ్లాండ్ కి ఒక మంచి ఎగ్జాంపుల్.
సాధారణంగా ఎగ్జోక్రైన్ గ్లాండ్ లో ఏం జరుగుతుంది, ఇవి కూడా కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. అలా రిలీజ్ అయిన కెమికల్స్ డైరెక్ట్ గా టార్గెట్ ఆర్గానికి రీచ్ అవుతుంది. ఓకే, ద ఫస్ట్ డిస్కవర్డ్ హార్మోన్ వాస్ సెక్రెటిన్. సో హ్యూమన్ బాడీలో మొట్టమొదటి హార్మోన్ ఏంటంటే ఐడెంటిఫై చేశారు, సెక్రెటిన్. సో ఇట్ వాస్ డిస్కవర్డ్ ఇన్ ద ఇయర్ 1903 బై బేలిస్ అండ్ స్టార్లింగ్. సో బేలిస్ అండ్ స్టార్లింగ్ అనే ఇద్దరు సైంటిస్టులు ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా 1903లో సెక్రెటిన్ అనే హార్మోన్ ని వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్ట్రాక్ట్ చేశారు. దేని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారంటే ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ డియోడినం ఆఫ్ ఎ పేషెంట్. ఒక పేషెంట్ తాలూకా డియోడినం నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఓకే, ద ఫస్ట్ డిస్కవర్డ్ హార్మోన్ ఈస్ సెక్రెటిన్. సో లెట్ us discuss some general properties of hormones. సో కొన్ని హార్మోన్స్ తాలూకా జనరల్ ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో యూజువల్లీ ద హార్మోన్స్ which mainly acts on target organs which are away from their source. సో సాధారణంగా ఈ యొక్క హార్మోన్స్ దేని మీద యాక్ట్ చేస్తాయంటే టార్గెట్ టిష్యూ లేదా టార్గెట్ ఆర్గాన్స్ మీద యాక్ట్ చేస్తాయి. సైట్ ఆఫ్ హార్మోన్ ప్రొడక్షన్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ద టార్గెట్ ఆర్గాన్. సాధారణంగా ఈ యొక్క టార్గెట్ ఆర్గాన్ ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుందో దానికి కొంచెం దూరంలోనే ఉంటుంది. హార్మోన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ వన్ స్పీషీస్ ఈ షో సిమిలర్ ఎఫెక్ట్ ఆన్ అదర్ స్పీషీస్. సాధారణంగా హార్మోన్స్ ఒక స్పీషీస్ లో అంటే ఒక పర్టికులర్ స్పీషీస్ సంబంధించిన ఆర్గానిజం లో ప్రొడ్యూస్ అయిన హార్మోన్స్ అనేవి సేమ్ ఫంక్షన్ ని వేరే స్పీషీస్ లో కూడా చూపిస్తుంది. యూజువల్లీ దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ వెరీ స్మాల్ క్వాంటిటీస్ అండ్ ఆర్ బయాలజికల్లీ వెరీ యాక్టివ్. సో యానిమల్ బాడీలో చూసుకుంటే ఈ యొక్క హార్మోన్స్ అనేవి చాలా మైన్యూట్ క్వాంటిటీస్ లో రిలీజ్ అవుతాయి. సో బట్ ఈ రిలీజ్ అయిన ఈ యొక్క తక్కువ మొత్తంలో రిలీజ్ అయిన యొక్క హార్మోన్స్ అనేవి సో బట్ బయాలజికల్ గా చాలా యాక్టివ్ గా ఉంటాయి. సో యూజువల్లీ హార్మోన్స్ ఆర్ పెప్టైడ్ ఇన్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉన్నాయి. సో ఈ హార్మోన్స్ అన్ని కూడా డిఫరెంట్ కెమికల్ నేచర్ కలిగి ఉన్నాయి. మొట్టమొదటిగా చూసుకుంటే పెప్టైడ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్. ఇన్సులిన్ ఈజ్ ఏ పెప్టైడ్ హార్మోన్. ఇదేంటంటే ఇది ఒక పెప్టైడ్ హార్మోన్. నెక్స్ట్ సమ్ ఆర్ అమైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అడ్రినలిన్. ఓకేనా, కొన్ని హార్మోన్స్ వచ్చేసరికి అమైన్ హార్మోన్స్. అమైన్ హార్మోన్స్ అంటే సో యూజువల్లీ సమ్ ఆర్ adrenals, some are amine hormones. Then next one, some are steroidal hormones. For example, progesterone. Progesterone, it is a steroidal hormone. The peptide hormone and the amine hormone, these two are soluble in water. So peptide hormone మరియు ఈ యొక్క amine hormone అయిన ఇన్సులిన్ ఇంకా అడ్రినలిన్ ఈ రెండు కూడా వాటర్ సాల్యుబుల్. Steroidal hormones are progesterone. So progesterone అనే యొక్క steroidal hormone, it is a fat soluble hormone. ఇది lipids లో soluble అయ్యే హార్మోన్. ఓకే, the high secretion of hormone and the low secretion of hormone can lead to a serious consequences in the animals. సాధారణంగా హై సెక్రియేషన్ మీన్స్ ఎక్సెస్ సెక్రియేషన్ ఏమంటారంటే హైపర్ సెక్రియేషన్ అంటారు. లోవర్ సెక్రియేషన్ అంటే డెఫిషియన్సీ ఏమంటారంటే అంటే తక్కువ మొత్తంలో రిలీజ్ అయితే దాన్ని హైపో సెక్రియేషన్ అంటారు. సో బోత్ హైపర్ మరియు హైపో సెక్రియేషన్స్ రెండు కూడా ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ని తీసుకొస్తుంది. హార్మోన్స్ ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ ద బాడీ అండ్ దే ఆర్ ఎక్స్క్రీటెడ్ ఫ్రమ్ ద సిస్టమ్. సాధారణంగా మన బాడీలో ఈ యొక్క హార్మోన్స్ అనేవి స్టోర్ కావు, ఇవి మన బాడీ సిస్టమ్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి. హార్మోన్స్ కంట్రోల్ నాట్ ఓన్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మెటబాలిజం బట్ ఇట్ ఆల్సో పెర్ఫార్మ్ మెనీ ఫంక్షన్స్. సాధారణంగా మన బాడీలో ఈ యొక్క హార్మోన్స్ అనేవి ఒక మెటబాలిజం లో మాత్రమే పార్టిసిపేట్ చేయవు, ఇంకా సో కాల్డ్ అదర్ ఫంక్షన్స్ కూడా చేస్తాయి. సో అవేంటో చూద్దాం. సో ఇట్ ఈస్ మెయిన్లీ ఇన్వాల్వ్స్ ఇన్ ద సెల్ అండ్ టిష్యూ గ్రోత్ అండ్ ఇట్ కెన్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ ద హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్, and it maintains the kidney functions, and it is also plays a major role in motility of the gastrointestinal tract, and
it can influences the secretion of digestive enzymes and as well as the hormones in the body, and it is also plays a crucial role in lactation. Then another most important function of hormones is it activates the reproductive system. Okay, so these are the some other functions of hormones apart from the metabolism functions తో పాటుగా ఇంకా కొన్ని ఫంక్షన్స్ కూడా ఈ యొక్క హార్మోన్స్ చేస్తాయి. అందులో మొట్టమొదటిగా ఏంటంటే సెల్ డెవలప్మెంట్ అండ్ టిష్యూ గ్రోత్. అంటే సెల్ డెవలప్మెంట్ ఇంకా టిష్యూ గ్రోత్ కానీ, హార్ట్ రేట్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, ఇంకా కిడ్నీ ఫంక్షన్స్ కానీ. సాధారణంగా కిడ్నీ ఫంక్షన్స్ ఏం చేస్తాయి? ఫిల్టరేషన్ కదా, ఫిల్టరేషన్ లో కానీ. నెక్స్ట్ మొటిలిటీ ఇన్ ద గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్. మన బాడీలో అంటే ఈ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ లో ఈ యొక్క ఎలిమెంటరీ కెనాల్ లో ఫుడ్ కానీ, అదర్ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ మొటిలిటీని కానీ, ఇంకా డైజెస్టివ్ ఎంజైమ్స్, డైజెస్టివ్ హార్మోన్స్ రిలీజన్స్ కానీ, అంటే ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం సెక్రెటిన్. సో ఓకే, ఆ సెక్రెటిన్ తలకు సెక్రేషన్ కానీ, నెక్స్ట్ లాక్టేషన్ విషయంలో కానీ, నెక్స్ట్ ఇంకా డెవలప్మెంట్ అండ్ యాక్టివిటీ ఆఫ్ ద రిప్రొడక్టివ్ సిస్టమ్. ఈ యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ మెచ్యూరిటీలో కానీ, దాని యొక్క డెవలప్మెంట్ లో కానీ ఈ యొక్క హార్మోన్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ అదర్ మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ ద హార్మోన్స్ అపార్ట్ ఫ్రమ్ ద మెటబాలిక్ యాక్టివిటీస్. సాధారణంగా మన బాడీలో జరిగే మెటబాలిక్ యాక్టివిటీస్ తో పాటుగా ఉన్న అదర్ మేజర్ ఫంక్షన్స్ ఏంటంటే ఇవి. ఓకే, సో లెట్ us discuss about the pituitary gland. So pituitary gland is a small pea-shaped gland. Usually it is located just below the hypothalamus. As we know that the hypothalamus, it is present in the brain. Means the inner parts of the brain having hypothalamus. So at the bottom of the hypothalamus, a small pea-shaped organ is located. Means it is a small stack-like structure. Okay, that is called pituitary gland. మన బాడీలో బ్రెయిన్ లో దాని యొక్క లోవర్ పార్ట్స్ లో చూసుకుంటే హైపోథాలమస్ అనే ఒక ఆర్గాన్ ఉంటుంది. ఈ యొక్క హైపోథాలమస్ మన ఈ యొక్క బ్రెయిన్ లో ఉండే ఈ పార్ట్, దాని లోవర్ రీజియన్స్ అనేది ఒక స్మాల్ పీ షేప్ లో ఉండే ఒక స్టాక్ లైన్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. దాన్నే పిట్యూటరీ గ్లాండ్ అంటారు. ఓకే, సో యూజువల్లీ ద పిట్యూటరీ గ్లాండ్ హ్యాస్ 2 lobes. పిట్యూటరీ గ్లాండ్ లో 2 lobes అంటే 2 తమ్మెల వంటి ఆకారం అనేది ఉంటుంది. సో వాటినే యాంటీరియర్ పిట్యూటరీ అండ్ పోస్టీరియర్ పిట్యూటరీ అంటారు. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ దిస్ డయాగ్రామ్, సో దిస్ ఇస్ ద యాంటీరియర్ పిట్యూటరీ అండ్ హియర్ దిస్ ఇస్ ద పోస్టీరియర్ పిట్యూటరీ. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ ఇది స్మాల్ పీ షేప్ లో ఉండే ఒక పిట్యూటరీ గ్లాండ్. దిస్ ఇస్ ఎ స్టాక్. ఓకే, సో దీనిలో 2 lobes అనేవి ఉంటాయి, యాంటీరియర్ పిట్యూటరీ అండ్ పోస్టీరియర్ పిట్యూటరీ. ఓకే, దీస్ 2 lobes can release some secretions which can also controls the secretion of other endocrine gland secretion. సో మన బాడీలో పిట్యూటరీ గ్లాండ్ తో పాటుగా ఇంకా అనేక రకాలైన ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్నాయి. సో ఆ యొక్క గ్లాండ్స్ యొక్క సెక్రీషన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవి ఏంటంటే ఈ యొక్క యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ లోబ్స్ నుంచి రిలీజ్ అయిన ఈ యొక్క హార్మోన్స్ అనేవి, అంటే ఈ యొక్క కెమికల్స్ అనేవి వాటి ఫంక్షన్ అది కోఆర్డినేట్ చేస్తుంది. సో జనరల్ గా ఈ 2 lobes తో పాటు ఇంకా పాస్ ఇంటర్మీడియా అనే ఒక 3rd lobe కూడా ఉంటుంది. ఓకేనా, సో మన బాడీలో ఉండే రిమైనింగ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ యొక్క సెక్రీషన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెమికల్స్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయంటే పిట్యూటరీ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అవుతాయి. ఓకే, సో హియర్ ద యాంటీరియర్ పిట్యూటరీ ఇట్ రిలీజెస్ thyroid stimulating hormone and adrenocorticotropic hormone, luteinizing hormone, follicle stimulating hormone, gonadotropic hormone and prolactin. So these 6 hormones were relieved by anterior pituitary. Then the posterior pituitary, it releases 2 hormones, oxytocin and vasopressin.
So total 8 types of hormones was released by the 2 lobes of pituitary. So pituitary gland లో ఉండే ఈ యొక్క 2 lobes అనేవి టోటల్ 8 రకాలైన హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. ఈ రిలీజ్ అయిన హార్మోన్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్న అదర్ ఎండోక్రైన్ గ్లాండ్ సెక్రీషన్స్ ని అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఓకే, that is the reason the pituitary gland is considered as a master gland. ఎందుకు దీన్ని మాస్టర్ గ్లాండ్ అన్నారంటే బికాస్ ఇట్ కంట్రోల్స్ ద ఫంక్షనింగ్ ఆఫ్ అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్. సో ఇది ఏం చేస్తుందంటే అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్ యొక్క ఫంక్షనింగ్ ని ఇది కంట్రోల్ చేస్తుంది. అందుకే పిట్యూటరీ గ్లాండ్ ని మాస్టర్ గ్లాండ్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ గ్లాండ్ సెక్రేషన్ ని, అడ్రినల్ గ్లాండ్ సెక్రేషన్ ని, గొనాడ్ సెక్రేషన్ ని కంట్రోల్ చేసేది ఏంటంటే ఇక పిట్యూటరీ గ్లాండ్స్. అందుకనే పిట్యూటరీ గ్లాండ్ ని మాస్టర్ గ్లాండ్ అని అన్నారు. Okay, let us discuss growth hormone. So usually the growth hormone, it regulates the growth and development of the body. So body talka growth and development regulate chesedi growth hormone. As early we discussed, both high secretion and the low secretion of hormones resulting to the severe consequences in the animals. అంటే హై సెక్రియేషన్స్ అంటే హైపర్ సెక్రియేషన్ మరియు హైపోసెక్రియేషన్ ఈ రెండు కూడా ఆ యానిమల్లో కొన్ని మేజర్ కాన్సిక్వెన్సెస్ ని కాజ్ చేస్తాయని మనం డిస్కస్ చేసుకున్నాం. సో అదే విధంగా గ్రోత్ హార్మోన్ అనేది సరిగా రిలీజ్ కాకపోతే లేదంటే ఎక్సెస్ రిలీజ్ అయితే కొన్ని డిజార్డర్స్ అనేది యానిమల్స్ లో మనం అబ్జర్వ్ చేస్తాం. సో అది 1 by 1 డిస్కస్ చేసుకున్నాం. ద ఫస్ట్ వన్ డ్వార్ఫిజం. It is caused by the deficiency of the growth hormone from childhood. సో ఈ యొక్క గ్రోత్ హార్మోన్ అనేది సరైనంత మొత్తంలో చైల్డ్హుడ్ లో అంటే చిన్నతనంలో రిలీజ్ కాకపోతే ఏం జరుగుతుంది? ఇట్ రిజల్ట్స్ టు ద ఏ డిజార్డర్ కాల్డ్ డ్వార్ఫిజం. ఇది డ్వార్ఫిజం ని కాజ్ చేస్తుంది. సో యూజువల్లీ ఇన్ దిస్ డ్వార్ఫిజం వి నోటిసెస్ దట్ దేర్ ఈజ్ ఏ స్టంటెడ్ గ్రోత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెక్షువల్లీ immaturity will observed in the dwarfism persons. ఈ యొక్క dwarfism వచ్చిన persons లో ఈ యొక్క సెక్సువల్ ఇమ్మెచ్యూరిటీ తో పాటు గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఓకేనా, అది dwarfism. And the second one, gigantism. It is caused by the excess secretion of growth hormone from an early age. సో ఎర్లీ ఏజ్ లో ఈ యొక్క గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అయితే అంటే హైపర్ సెక్రేషన్ అయితే సో ఇట్ రిజల్ట్స్ టు ద జైగాంటిజం. జైగాంటిజం అనే డిజార్డర్ అనేది మనకు కనిపిస్తుంది. సో జైగాంటిజం లో ఏం జరుగుతుందంటే ఇట్ లీడ్స్ టు ద అన్ అబ్నార్మల్ గ్రోత్ ఇన్ లింక్స్. సో బాడీలో ఉండే యొక్క లింక్స్ తాలూక గ్రోత్ అనేది చాలా అబ్నార్మల్ గా ఉంటుంది. ఓకేనా, సో అది జైగాంటిజం గురించి. అండ్ అనదర్ వన్ ఈస్ acromegaly. It is caused oversecretion of growth hormone after adulthood. అడాల్సెన్స్ రీచ్ అయిపోయిన తర్వాత కూడా ఈ యొక్క గ్రోత్ హార్మోన్ అనేది ఇంకా ఎక్కువగా రిలీజ్ అయితే సో మనకి యాక్రోమెగాలీ అనే కండిషన్ కనిపిస్తుంది. సో ఇన్ దిస్ కండిషన్ దేర్ ఈస్ డిస్ప్రపోర్షనేట్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ బోన్స్ అండ్ ఫేస్, హ్యాండ్స్ అండ్ ఫీట్. సో ఈ యొక్క యాక్రోమెగాలీలో ఏం జరుగుతుందంటే డిస్ప్రపోర్షనేట్ ఇంక్రీజ్ అంటే సాధారణ స్థాయికి మించి బాడీలో ఉండే యొక్క బోన్స్ తాలూకా గ్రోత్ కానీ, ఫేస్ గ్రోత్ కానీ, హ్యాండ్స్ అండ్ ఫీట్ అంటే కాళ్ళు మరియు పాదాల, చేతులు మరియు పాదాల తాలూకా గ్రోత్ అనేది చాలా అధికంగా కనిపిస్తుంది. ఆ కండిషన్ నే యాక్రోమెగాలీ అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద 3 disorders which we see in the deficiency of growth hormone. Then coming to the thyroid gland. The thyroid gland is the largest endocrine gland in our body. Usually it is composed of 2 lobes which are located on the either sides of the trachea. So మన బాడీలో చూసుకుంటే ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్ అనేది లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్, చాలా పెద్దదైన ఎండోక్రైన్ గ్లాండ్ అండ్ ఇట్ హ్యావింగ్ ఏ 2 lobes. దీనికి 2 lobes అనేవి ఉంటాయి. ఓకే, ఇది ఎక్కడ ఉంటుందంటే ట్రాకియాకి ఐదర్ సైడ్స్ అంటే ట్రాకియా చుట్టూ కూడా మనకి ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుంది.
So these two lobes are connected with a flap like structure that is called isthmus. Isthmus అనే ఒక ఫ్లాప్, ఇదిగోండి ఇది ఫ్లాప్. ఈ ఫ్లాప్ లాంటి స్ట్రక్చర్ తో ఈ రైట్ సైడ్ ఉండే లోబ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉండే లోబ్, ఈ టూ లోబ్స్ కూడా కనెక్ట్ అవుతాయి. ఓకేనా? సో the flap like structure which is present in the thyroid gland which connects either sides of thyroid gland is isthmus. The thyroid gland, it releases a hormone called thyroxine. Usually the thyrotropin, it is synthesized by attaching iodine to tyrosine. So tyrosine అనే amino acid కి ఈ యొక్క iodine అనేది అటాచ్ అవడం వల్ల మనకి థైరోట్రోపిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకే, డ్యూ టు దిస్ రీజన్ ద పీపుల్ ఆర్ అడ్వైజ్డ్ టు యూస్ అయోడైజ్డ్ సాల్ట్స్. సో ఈ కారణం బట్టి సాధారణంగా అందరినీ కూడా అయోడైజ్డ్ సాల్ట్ తినమని తీసుకోమని చెప్తారు. ఎందుకు తీసుకోమని చెప్తారంటే అయోడైజ్డ్ సాల్ట్ లో ఉండే ఈ యొక్క అయోడిన్ అనే ఎలిమెంట్ అనేది మన బాడీలో ఉండే టైరోసిన్ ఎమినో యాసిడ్ కి అటాచ్ అయి థైరోట్రోపిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఓకే, అందుకే పీపుల్ ఆర్ అడ్వైజ్డ్ టు కన్స్యూమ్ అయోడైజ్డ్ సాల్ట్. The thyrocalcitonin which decreases the blood calcium level. థైరోకాల్సిటోనిన్ అనే ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే మన బ్లడ్ లో ఉండే కాల్షియం లెవెల్ ని తగ్గిస్తుంది. సో ఫంక్షన్స్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. The thyroid hormone, it controls carbohydrate, protein and fat metabolism in our body, and it also provides the best balance for growth. థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేసే ఈ యొక్క థైరాక్సిన్ అండ్ థైరోట్రోపిన్ అనే ఈ యొక్క టూ హార్మోన్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో కార్బోహైడ్రేట్ మరియు ప్రోటీన్ ఇంకా ఫ్యాట్ మెటబాలిజం ని కంట్రోల్ చేస్తాయి. కంట్రోల్ చేసి మన బాడీకి కావాల్సిన బ్యాలెన్స్డ్ గ్రోత్ ని ఇది అందిస్తుంది. ఇట్ కంట్రోల్స్ ద బేసల్ మెటబాలిక్ రేట్ ఆఫ్ యానిమల్ తాలూకా బిఎంఆర్ ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ ఆల్సో మెయింటైన్స్ ద బాడీ టెంపరేచర్. సో శరీర ఉష్ణోగ్రతని కూడా క్రమబద్ధీకరించే హార్మోన్ ఏంటంటే ఈ యొక్క థైరాక్సిన్ హార్మోన్. నెక్స్ట్ ఇట్ ఆల్సో కంట్రోల్స్ మస్కులర్ అండ్ నర్వస్ యాక్టివిటీ. సో ఈ యొక్క మజిల్ మరియు ఇంకా ఈ యొక్క నర్వస్ యాక్టివిటీని కంట్రోల్ చేసేది ఏంటంటే ఈ యొక్క థైరోట్రోపిన్ హార్మోన్. ఇట్ కంట్రోల్స్ మెంటల్ అండ్ సెక్సువల్ డెవలప్మెంట్. లెట్స్ ఫోకస్ ఆన్ డిజార్డర్స్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ థైరాక్సిన్. సో థైరాక్సిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. The first one is simple goiter. Lack of iodine in our diet results in simple goiter. సో మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ అనే సరైన మోతాదులో లేకపోతే మనకి సింపుల్ గాయిటర్ అనే డిసీజ్ వస్తుంది. ఓకే, the major symptom of the simple goiter is a swollen neck. ఈ యొక్క నెక్ అనేది మెడ అనేది వాపుకు గురవుతుంది. సాధారణంగా ఈ యొక్క డిసీజ్ అనేది అంటే ఈ యొక్క డిసార్డర్ అనేది హిల్ ఏరియాలో ఉండే ప్రజలకు ఇది చాలా సాధారణంగా కనిపించే డిసార్డర్. And the next one, cretinism. Deficiency of thyroxine in children can cause cretinism, which leads to the retarded physical and mental development. చిన్నపిల్లల్లో ఈ యొక్క థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల వాళ్ళకి క్రిటినిజం అనే వ్యాధి కలుగుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ శారీరకంగాను అదేవిధంగా మానసికంగాను ఎదుగుదల అనేది వారిలో ఆగిపోతుంది. అండ్ మిక్సో ఎడిమా. సో యూజువల్లీ దిస్ మిక్సో ఎడిమా కండిషన్ కెన్ అబ్జర్వ్ ఇన్ అడల్ట్స్. The deficiency of thyroxine can cause myxoedema. In this condition, the person becomes sluggish with swelling of the face and hands. So, ఈ myxoedema condition లో ఏం జరుగుతుందంటే కాళ్ళు మరియు చేతులు అదే విధంగా ముఖంలో ఉండే ఈ యొక్క కండరాలు అనేవి కూడా కంప్లీట్ గా
వాపునకు గురి అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ మిక్సో ఎడిమా కండిషన్ లో చూసుకుంటే ఈ యొక్క కళ్ళు క్రింద భాగం అనేది ఉప్పినటువంటి ఆకారంలో కనిపిస్తుంది. The next one, another symptom of thyroxine disorder is exophthalmic goiter. So the excess secretion of thyroxine can causes a kind of goiter called exophthalmic goiter. ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ శరీరంలో అధిక మొత్తంలో రిలీజ్ అయితే మనకి ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ అనేది కలుగుతుంది. సో ఇన్ విచ్ ద పర్సన్స్ ఐబాల్స్ ప్రొట్రూడ్ డ్యూ టు ఫ్లూయిడ్ అక్యుములేషన్ బిహైండ్ దెమ్. సో ఈ యొక్క వ్యక్తుల్లో ఏం జరుగుతుందంటే కంటిలో ఉండే యొక్క ఐబాల్స్ బయటకు వచ్చిన ఆకారంలో కనిపిస్తాయి. దానికి రీజన్ ఏంటంటే సాధారణంగా మన కంటి లోపల 2 రకాలైన ఫ్లూయిడ్స్ అనేవి ఉంటాయి. వాటితో పాటుగా అధిక మొత్తంలో నీరు చేరుకోవడం వల్ల ఈ యొక్క కళ్ళు అనేవి బయటికి పొడుచుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. This condition we observe in this figure, and it can also increases the metabolism, rapid heartbeat, and shortness of breath. So these are the symptoms of exophthalmic goiter. So further, more details of endocrine system in animals we will discuss in next part. Thank you.